పిల్లలందరూ రూమ్ లో ఉంటే అమర్ వాళ్ళు కింద వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి, అంజు త్వరగా రామ్మా మీ డాడీ వెయిట్ చేస్తున్నారు అని చెప్తూ కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అంజు చాలా ఏడుస్తూ ఉంటే మిగతా పిల్లలందరూ కూడా అంజును చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడే అంజు మెట్లు దిగి వస్తూ ఉంటుంది. మిగతా పిల్లలందరూ అంజు వెనకాలే చాలా బాధపడుతూ కిందకి వస్తారు. అంజు చాలా బాధగా అమర్ దగ్గరికి వచ్చి డాడీ నేను వెళ్తున్నాను అని చెప్పడంతో అమర్ ఒక్కసారిగా అంజుని హగ్ చేసుకుంటాడు. వాంగి అయితే చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక అంజు అలా అమర్‌ని హగ్ చేసుకోగానే అమర్ అంజు నుదుటిపై ముద్దు పెడతాడు. ప్రేమగా ముద్దు పెడుతూ ఉంటాడు. అప్పుడు అమర్ అంజు చేతిని తీసుకొని రణవీర్ చేతిలో పెడుతూ చూడు రణవీర్ ఇన్నాళ్ళు మా ఇంట్లో పాపగా పెరిగిన మీ పాపని నీ చేతుల్లో పెడుతున్నాను. పాపని జాగ్రత్తగా చూసుకో అని చేతిలో పెట్టగానే రా అంజు అంటూ రణవీర్ తీసుకువెళ్తూ ఉంటాడు. మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అయితే 2 అడుగులు వేసిన అంజు మిస్సమ్మ అంటూ మళ్ళీ బాగి దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అంజు ఏడుపును చూసి బాగి తట్టుకోలేక బాగి కూడా ఏడుస్తూ ఉంటుంది.